Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So let us continue the topic of evolution. So acquired and inherited traits. So evolution lo three stages చూసాం మనం, three situations చూసాం. First situation, second situation, third situation. So let us continue the acquired and inherited traits. So వీటిలో జరిగేటటువంటి చేంజెస్ ఏంటి, సో ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి, సో మనం ఈ వీడియోలో క్లియర్ గా చూస్తాం. Reduced weight of the beetles due to the starvation will not change the DNA the germ cells. సో ఇక్కడ ఏంటంటే DNA లో ఉన్నటువంటి జెమ్స్ వల్ల సో దే మే బి రెడ్యూస్ ద వెయిట్ ఆఫ్ బీటల్స్. సో బీటల్స్ యొక్క వెయిట్ తగ్గిపోతుంది. ఎందుకంటే సో దాంట్లో ఉన్నటువంటి చేంజెస్ అంటే నోట్ చేంజెస్ ద డిఎన్ఏ జెమ్ సెల్స్, అంటే డిఎన్ఏలో ఎటువంటి చేంజెస్ రావు, కాకపోతే ఫుడ్ సోర్స్ లేకపోవడం వల్ల వాటి యొక్క వెయిట్ తగ్గిపోయింది. అది మనం ప్రీవియస్ వీడియోలో థర్డ్ సిచ్యువేషన్ చూసాం. సో చేంజ్ ఇన్ నాన్ రీప్రొడక్టివ్ టిష్యూస్ కెనాట్ బి పాస్డ్ ఆన్ టు ద డిఎన్ఏ ఆఫ్ ద జెమ్ సెల్స్. సో ఇక్కడ ఏంటంటే సో ఈ టాపిక్ లో మనకి చేంజ్ ఇన్ నాన్ రీప్రొడక్టివ్ టిష్యూస్ ఎక్కడ చేంజెస్ వస్తుందంటే నాన్ రీప్రొడక్టివ్ టిష్యూస్, కొన్ని రీప్రొడక్టివ్ టిష్యూస్ ఉంటాయి, నాన్ రీప్రొడక్టివ్ టిష్యూస్ ఉంటాయి. సో వాటిలో కెనాట్ బి పాస్డ్ ఆన్ టు ద డిఎన్ఏ ఆఫ్ ద జెర్మ్ సెల్స్. జిఎమ్ సెల్స్ లో ఎటువంటి డిఎన్ఏ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అక్వైర్డ్ ట్రైట్స్. సో ఈ సిచ్యువేషన్ ఏమనిపిస్తామంటే అక్వైర్డ్ ట్రైట్స్. సో దట్ ఈస్ కాల్డ్ అక్వైర్డ్ ట్రైట్స్. Change in non-reproductive tissues cannot be passed on to the DNA of the germ cells. అంటే germ cells లో ఎలాంటి they cannot be changes in non-reproductive tissues. So the experience of an individual అంటే ఏంటి, ఇండివిజువల్ గా ప్రతి కణములో ప్రత్యేకంగా ఆ కణం లోపల ఏర్పడేటటువంటి మార్పులు, దట్ ఈస్ కాల్డ్ అక్వైర్డ్ ట్రైట్స్. During it is a lifetime do not inherit and cannot be direct evolution. ఇలాంటి సెల్స్ లో ఇలాంటి జోమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో తీసుకుంటే లైఫ్ టైం do not be inherit and cannot be direct evolution. సో వాటిలో ఎలాంటి డైరెక్ట్ ఎవల్యూషన్ అంటే ఉన్నట్టుగా చేంజ్ మారిపోవడం, అలాంటి మార్పులు రావు. సో బికాస్ మార్పు రావాలి అంటే వాటి యొక్క సక్సెస్ లో మార్పు రావాలంటే ది మస్ట్ అండ్ షుడ్ ద చేంజ్ బై బర్త్ ఆఫ్ ద సెల్స్. అంటే ఏంటి, పుట్టుకతో ఏర్పడేటప్పుడు అంటే కణాల విభజన జరిగేటప్పుడు స్థాయిలోనే మార్పులు అనేవి తీసుకురావాలి. సో ఎగ్జాంపుల్, బ్రీడింగ్ ఆఫ్ మైస్ ప్రొడ్యూసెస్ ఆల్ ప్రోజెనిస్ విత్ టైల్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దే కెన్ ఎగ్జాంపుల్ బ్రీడింగ్ ఆఫ్ మైస్. సో ఒక ఎలుకను తీసుకున్నాం, క్రాస్ బ్రీడ్ చేసినటువంటి ఎలుకను తీసుకొని ప్రొడ్యూసెస్ ఆల్ ప్రోజెని విత్ ద టైల్స్. సో ఇక్కడ ఏంటంటే వాటిని మనం ఏం చేస్తున్నామంటే బాగా తోకలు ఉన్నటువంటి ఎలుకలను ఎక్స్పెరిమెంట్ కి తీసుకున్నాం. ఇఫ్ దే టైల్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ ఈచ్ జనరేషన్, ఇక్కడ ఏం చేస్తున్నాము ప్రతి జనరేషన్ లో మనము తోకున్నటువంటి ఎలుకలు తీసుకున్నాము, మేల్ అండ్ ఫీమేల్. సో రెండింటిని తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ కట్టింగ్ ద టైల్, అంటే వీటి యొక్క తోకల్ని కట్ చేసేస్తున్నాం. ప్రతి జనరేషన్ లో కూడా వాటి యొక్క తోకల్ని కట్ చేస్తున్నాము. సో ఇఫ్ దే టైల్స్ ఆర్ రిమూవ్డ్ ఇన్ ఈచ్ జనరేషన్, ప్రతి జనరేషన్ లో కూడా వాటికి ఉన్నటువంటి తోకల్ని మనం కత్తిరించేస్తున్నాం. They do not be produce tails progeny because it does not change the genes of the germ cells. ఇక్కడ చూడండి, సో ఈ రెండింటి మధ్య ఏర్పడినటువంటి న్యూ జనరేషన్ ఏదైతే ఉందో సో ఈ న్యూ జనరేషన్స్ మనం ఏం చేస్తున్నాం, తోకల్ని కట్ చేసేసాం. సో కట్ చేసిన తర్వాత మళ్ళీ ది కెన్ బి చేంజ్ అగైన్ ద జనరేషన్స్ మారిన మళ్ళీ ఏమవుతుంది, ఎలుకలో తోక అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రీప్రొడ్యూసింగ్ ఎప్పుడు రీప్రొడ్యూస్ అవుతుంది, 19 జనరేషన్స్ చేంజ్ అయిన తర్వాత దే కెన్ అగైన్ రీప్రొడ్యూస్ ఆఫ్ టైల్. బికాస్ ఎందుకు అంటే జెనెటిక్ చేంజెస్ అనేవి జర్మ్ సెల్స్ లో పనిచేయడం లేదు, జర్మ్ సెల్స్ లో ఎటువంటి చేంజెస్ రావు. సో తిరిగి ఏమవుతున్నాయి, ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో దే స్టడీడ్ ఆఫ్ హెరిడిటీ అండ్ జెనెటిక్స్ ఆర్ ఎసెన్షియల్ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఎవల్యూషన్. దీన్ని బేస్ చేసుకుని మనం ఎవల్యూషన్ ని అర్థం చేసుకోవచ్చు. అంటే కొన్ని జనరేషన్స్ చేంజెస్ వల్ల తర్వాత వచ్చినా కూడా సో ప్రీవియస్ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రీవియస్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే వాటి జెనెటిక్స్ కానీ తిరిగి ప్రొడ్యూస్ అనేది అవుతుంది. సో దాని హెరిడిటీ, సో హెరిడిటీ వల్ల ఏంటంటే వీ కెన్
when we know or the study of heredity, automatically we know that the evolution or understand the evolution. ఎప్పుడైతే మనం హెరిడిటీ గురించి స్టడీ చేస్తే ఆటోమేటిక్గా ఎవల్యూషన్ మనకి అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ అక్వైర్డ్ అండ్ ఇన్హెరిటెడ్ ట్రైట్స్ అంటే ఇవి సో మనకి ఇక్కడ జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అక్వైర్డ్ అండ్ ఇన్హెరిటెడ్ ట్రైట్స్. సో ఇది మనకి వీటిలో జరిగేటటువంటి చేంజెస్. సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్, అక్వైర్డ్ అండ్ ఇన్హెరిటెడ్ ట్రైట్స్ అంటే ఏంటి, కొన్ని జనరేషన్స్ లో వచ్చేటటువంటి మార్పులు ఎలాంటివి ఏర్పడతాయి, సో ఎలాంటివి జరుగుతాయి, వాటిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. సో దానికి సంబంధించి మనం ఏంటంటే ట్రైట్స్ అంటే జత లక్షణాలు ఏ విధంగా మారుతూ ఉంటాయి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రెడ్యూస్ ఆఫ్ వెయిట్ అనేది తగ్గుతుంది దేని వల్ల అంటే సో బయట ఉన్నటువంటి ఫుడ్ సోర్స్ వల్ల. సో ఎప్పుడైతే ఫుడ్ సరిగ్గా లేదో ఆటోమేటిక్ ఏమవుతున్నాయి, ద బీటల్స్ ఆర్ రెడ్యూస్ వెయిట్ తగ్గిపోతున్నాయి. సో బట్ దెర్ ఇస్ నో ద చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, జెనెటిక్స్ లో ఎటువంటి చేంజ్ లేదు. వన్స్ అగైన్ ద లీవ్స్ ఆర్ రీప్రొడ్యూస్, ఎప్పుడైతే లీవ్స్ తిరిగి ప్రొడ్యూస్ అయ్యాయో ఆటోమేటిక్ గా లీఫ్ లో ఉన్నటువంటి ఫుడ్ సోర్స్ ని బీటల్స్ ఎప్పుడైతే తిన్న తర్వాత ఆటోమేటిక్ గా దే కెన్ అగైన్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ వెయిట్ ఆఫ్ బీటల్స్, తిరిగి బీటల్స్ ఏమవుతున్నాయి వాటి యొక్క వెయిట్ ని ఇంక్రీజ్ చేస్తుంటాయి. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దెర్ ఇస్ నో ద చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, అంటే వీటిలో ఎటువంటి జెనెటిక్ చేంజెస్ లేవు, న్యాచురల్ గానే సో ఐ మీన్ రెడ్యూస్ అవుతున్నాయి, వెయిట్ లాస్ అవుతున్నాయి, సో తిరిగి మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. సో ది సేమ్ థింగ్ ద చేంజ్ ఇన్ నాన్ రీప్రొడక్టివ్ టిష్యూస్. సో నాన్ రీప్రొడక్టివ్ టిష్యూస్ లో కూడా సేమ్ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ జీన్స్. సో వీటిలో ఎటువంటి జీన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎస్పెషల్లీ జర్మ్ సెల్స్. సో బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని జనరేషన్స్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి సో సేమ్ ఏమవుతుంది, మన ఫస్ట్ జనరేషన్ ఐ మీన్ ఏవైతే ఫస్ట్ జనరేషన్ మనం వేరియేషన్ చూసామో అవి తిరిగి మళ్ళీ ఏమవుతున్నాయి, దే కెన్ అగైన్ ఆఫ్టర్ ద రీప్రొడ్యూసింగ్ ఆఫ్ 19 జనరేషన్స్ అంటే తిరిగి ఏర్పడుతున్నాయి, రీప్రొడ్యూస్ అవుతున్నాయి ఆఫ్టర్ ద 19 జనరేషన్స్ అంటే 19వ జనరేషన్స్ లో మనం తిరిగి ఏమవుతున్నాయి అంటే డెవలప్ అవుతున్నాయి అంటే సేమ్ క్యారెక్టర్. సో ద టైల్ విల్ బి రీప్రొడ్యూస్డ్ బై ఆఫ్టర్ ద రీప్రొడక్షన్ ఆఫ్ 19 రీప్రొడ్యూసింగ్ జనరేషన్స్. సో వాటి తర్వాత తిరిగి మళ్ళీ డెవలప్ అవుతున్నాయి. సో అదే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, బ్రీడింగ్ ఆఫ్ మైస్ ప్రొడ్యూసెస్ ఆల్ ప్రోజెనీ విత్ ద టైల్స్ అంటే వాటి యొక్క క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్ ఏమవుతున్నాయి, రీప్రొడ్యూస్ చేస్తున్నాయి. బట్ సో ఇఫ్ దేర్ టైల్స్ ఆర్ రిమూవ్డ్ అంటే వాటి యొక్క తోకల్ని మనం రిమూవ్ చేసేస్తే, సో ఫస్ట్ జనరేషన్ ఏర్పడిన తర్వాత వాటి యొక్క తోకల్ని మనం రిమూవ్ చేస్తే సో ఇన్ ఈచ్ జనరేషన్ దే డు నాట్ ప్రొడ్యూస్ టైల్స్ ప్రోజెనీ అంటే ప్రతి జనరేషన్ లో కూడా తిరిగి తోకల్ని ఏర్పరచు. బట్ సో తిరిగి మళ్ళీ ఏమవుతున్నాయి, డస్ నాట్ చేంజ్ ద జీన్స్ ఆఫ్ జర్మ్ సెల్స్ అంటే ఈ జర్మ్ సెల్స్ లో ఉన్నటువంటి జీన్స్ లో ఎటువంటి చేంజెస్ లేవు కాబట్టి తిరిగి మళ్ళీ ఏర్పడుతున్నాయి, టైల్స్ ఉన్నటువంటి సో మనకి ఆ మైసెస్ అనేవి ఏర్పడుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ ద రీప్రొడ్యూసింగ్ ఆఫ్ 19 జనరేషన్. సో దిస్ ఈస్ అక్వైర్డ్ అండ్ ఇన్హెరిటెడ్ ట్రైట్స్. సో దీనికి సంబంధించినటువంటి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.